హాయ్ అండి. దిస్ ఈజ్ రేష్మ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మ హెల్తీ కిచెన్. ఈరోజు మనం మార్నింగ్ టైమ్స్‌లో టైం లేనప్పుడు మనం తొందరగా, క్విక్‌గా హెల్తీగా ఇంకా టేస్టీగా టమాటో రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ప్రాసెస్‌లోకెళ్తే దీనికి కావాల్సినవి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, ఇంకా కసూరి మేతి, కొద్దిగా జీరా, కొద్దిగా బ్లాక్ పెప్పర్ అనమాట. ఇంకా మనం కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను ఇంగువ ఈ డిష్‌లో వేయలేదు. ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత టమోటోలు మాత్రం మనం మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మాకు టేస్ట్ అనేది వస్తుందనమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో జీరా, బ్లాక్ పెప్పర్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమోటో అనేది వేసుకోవాలి. ఇలా టమోటో వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా పెట్టుకుంటే అవి టమోటాలంతా బాగా మగ్గిపోతాయి. తర్వాత మసాలా వేసుకోవాలనమాట. స్పైసెస్ వేసుకోవాలి. కారపొడి, పసుపొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. ఇక్కడ కసూరి మేతి వేసుకోవడం వల్ల టమోటో రైస్‌కి చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కసూరి మేతి కానీ నార్మల్ మెంతాకు ఉంటే మెంతాకు కూడా వేసుకోవచ్చు. అలా వేసుకొని ఒక 1 మినిట్ అలా కలుపుకొని తర్వాత రైస్ వేసేసుకోవాలి. మన దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్, నార్మల్‌గా మిగిలిన రైస్ ఆఫ్టర్‌నూన్ చేసుకొని మిగిలిన రైస్ ఉన్నా నైట్ చేసుకోవచ్చు. వేసేసుకొని బాగా కలుపుకొని లాస్ట్‌లో ఒక స్పూను నెయ్యి వేసుకున్నా సరిపోతుందండి. అంతే అండి. ఈజీగా 2 మినిట్స్‌లో మనకి టైం లేనప్పుడు చాలా తొందరగా టమాటో రైస్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే, ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేష్మా హెల్తీ కిచెన్. థ్యాంక్ యూ. బాయ్.